రికార్డింగ్. ఓకే మాస్టర్స్, ఇలానే ధ్యాన స్థితిలో ఉండి అద్భుతంగా ఈ జ్ఞానాన్ని వినండి ఫ్రెండ్స్. ముందుగా ఈ జ్ఞానాన్ని స్టార్ట్ చేసుకునే ముందుగా మన పరమ గురువులైన బ్రహ్మశ్రీ పత్రిజయ మాస్టర్కి, స్వర్ణమాల అమ్మకు అనంత కోటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఇంతటి అద్భుతమైన ప్లాట్ఫామ్ని అందించిన వంశీకిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తూ, సద్గురు ఇంట్లో ఉన్న ప్రతి ఒక్క మాస్టర్కి, అలానే ప్రతిరోజు చక్కగా అద్భుతంగా బ్రహ్మముహూర్త టైంలో ధ్యానాన్ని అటెండ్ అయ్యి జ్ఞానాన్ని వింటున్న మీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఈరోజు నా ద్వారా అందించబోయే జ్ఞానం, బుక్ నేమ్ వచ్చేసరికి ద ఇన్నర్ ఎర్త్ ఫ్రెండ్స్. ఇన్నర్ ఎర్త్ నుంచి టెలోస్ నగరం దాని గురించి తెలుసుకుందాం. అలానే అద్భుతంగా ఆ సమయంలో ఆ జ్ఞానాన్ని అందించిన సమయంలో ఆ యొక్క చైతన్యానికి అనుసంధానం అవుతూ అద్భుతంగా ఆ జ్ఞానాన్ని మన ఆత్మస్థితిలో మనకి అర్థమయ్యే విధంగా ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే శక్తిని ఇవ్వాలని మనస్ఫూర్తిగా మాస్టర్స్ని మనం సంకల్పం చేసుకుందాం ఫ్రెండ్స్. అలానే ఫ్రెండ్స్, ఎప్పుడూ కూడా మన మన స్పిరిచువల్ పేరెంట్స్ని మనం ఇన్వైట్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా మన ఆత్మస్థితికి ఆ జ్ఞానం కరెక్ట్గా మనకు అర్థం చేసుకునే విధంలో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి కూడా స్పిరిచువల్ గైడ్స్ ఉంటారు. మదర్ ఏంజల్, ఆ, అలానే ఫాదర్ ఏంజల్. భౌతికంగా మనకి తల్లిదండ్రులు ఎలానో మనకి ఆధ్యాత్మిక తల్లిదండ్రులు కూడా ఉంటారు ఫ్రెండ్స్. వారిని ఎప్పుడూ కూడా మనం ఇన్వైట్ చేసుకుని ఉన్నప్పుడు ఎప్పుడూ మనల్ని ప్రొటెక్షన్తో ఉంచుతారు. అలానే మనకి ఏ జ్ఞానం విన్నా, ఏ ధ్యానం చేస్తున్నా కానీ అది మనల్ని కరెక్ట్గా అంటే సరైన దారిలో తీసుకెళ్ళడానికి వాళ్ళు ఎప్పుడూ కూడా మనకు సహకరిస్తూ ఉంటారు ఫ్రెండ్స్. యా, ఎందుకో నాకు తెలియదు, ఈరోజు అది ఇక్కడ చెప్పాలనిపించింది, చెప్పాను. ఓకే ఫ్రెండ్స్, దీన్ని ద ఎన్నరెత్ దాని గురించి చెప్పుకునే ముందుగా, టెలోస్ నగరం దాని గురించి చెప్పుకునే ముందుగా ఒక చిన్న కథ చెప్పి తర్వాత నేను అది స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ, అయితే మన నారదుల వారు ఇలా చెప్తున్నారు. ఒకసారి నారదుల వారు స్వర్గానికి వెళ్ళారట. అక్కడ ఇంద్రునితో ఇలా చెప్పారంట: మహేంద్ర, అన్ని లోకాలలో కల్లా స్వర్గలోకం చాలా అద్భుతమైన లోకం అని నువ్వు అనుకుంటున్నావు. అలాగే చాలామంది మానవులు కానీ దేవతలు కానీ ఇంద్రలోకానికి వెళ్ళాలి, ఆ స్వర్గాన్ని తనివి తీరా చూడాలని ఉవ్వెళ్ళూరుతూ ఉంటారు. అయితే ఇంతకంటే అద్భుతమైన దివ్యలోకం భూమి లోపలే ఉన్నది. అంటే నారదుల వారికి ఇంద్రునికి డిస్కషన్ జరిగిందన్నమాట. అంటే ప్రతి ఒక్కరికి కూడా ఆ ఇంద్రలోకంలో చూడాలి, మన మానవులకు కానీ దేవతలు కానీ ఎవరైనా కానీ చూడాలి అని ఎప్పుడూ కూడా ఆతృతతో ఉంటారు. కానీ అంతటి అద్భుతమైన లోకం ఎక్కడో లేదు, భూ భూలోకంలో కూడా ఉందని చెప్పి నారదుల వారు చెప్తున్నారు. ఆ అద్భుతమైన దివ్య కాంతులతో వెలిగిపోతున్నటువంటి ఆ దివ్యలోకంలో ఉన్నటువంటి మానవులు, వారి యొక్క జీవన విధానం, అక్కడ జంతువులు, పక్షులు, ప్రకృతి, వారి యొక్క నగరాలు, వాటి నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. వాటి నిర్మాణంలో ఎంతో అద్భుతంగా ఉంటుందని వర్ణించడం కూడా అలవి కాదు అని చెప్పారట. అంటే ఫ్రెండ్స్, మనం ఏమనుకుంటున్నాము అంటే మేబీ కొంతమందికేమో నాకు తెలుసేమో నాకు తెలియదు, కానీ ఫ్రెండ్స్, నేనైతే కనుక ఓన్లీ భూలోకమే ఉంది, భూలోకంలో కింద ఇంకా లోకాలు ఉంటాయి, అవి ఎలా ఉంటాయి ఏంటన్న విషయం అయితే కనుక తెలియదు ఫ్రెండ్స్. దాని గురించి చెప్తున్నా. అంటే మన భూమి లోపల కూడా, అంటే ఇంద్రలోకంలో ఎలా అయితే అందంగా ఉంటుందో మన భూమి లోపల కూడా అంతే అద్భుతమైన లోకం ఉందని చెప్తున్నారు. అక్కడ ఉన్న మానవులు కానీ, జంతువులు కానీ, ప్రకృతి కానీ, నదులు కానీ, సెలయేళ్ళు కానీ, అక్కడ ఇళ్ళ అంటే భూమి లోపల ఉన్న ఇళ్ళ నిర్మాణం కూడా ఎంతో అద్భుతంగా ఉన్నాయి అని చెప్పి చెప్తున్నారు. అవి వర్ణించడం కూడా ఆ, అలవి కాదని చెప్పారట. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ భూమి మీద ఉన్నామే కానీ ఈ భూమి లోపల ఇంత అద్భుతమైన దివ్యలోకం ఉందని
మనలో ఎంతమందికి తెలుసు? ఇక్కడ 30,000 సంవత్సరాల వయసున్న మానవులు కూడా ఇప్పటికీ సశరీరంగా ఉన్నారు. అంటే ఫ్రెండ్స్, 100 ఏళ్ళు, 200 ఏళ్ళు కాదు ఫ్రెండ్స్. 30,000 సంవత్సరాల వయసున్న మానవులు కూడా ఉన్నారట. వారి అడుగు 22 అడుగులు ఎత్తున్న మానవులు కూడా ఉన్నారు. వీరు కూడా ఒకప్పుడు ఈ భూమి మీదే మనలాగే జీవించిన వారు. అంటే వీళ్ళందరూ కూడా ఒకప్పుడు, అంటే ఈ భూమి మీద సరికాని శక్తులు లేనప్పుడు, అంటే మనకి అంటే నేను విన్నాను ఫ్రెండ్స్. మా అమ్మమ్మ వాళ్ళ తరం ఆ జనరేషన్‌లో కానీ అంతకన్నా ఉండుంటారు కదా! వాళ్ళంటే ఈ భూమి మీద ఒకప్పుడు దేవతలు నడియాడారు అని చెప్ చెప్తూ ఉంటే నేనైతే విన్నాను ఫ్రెండ్స్. చిన్నప్పుడైతే విన్నాను. నాకిది చదువుతున్నప్పుడు నాకది గుర్తొచ్చిందన్నమాట. అంటే ఈ భూమి ఎప్పుడైతే తన ఫ్రీక్వెన్సీని తక్కువ ఫ్రీక్వెన్సీలో కాకుండా హై ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మానవులంతా కూడా, అంటే దేవతలు, అంటే మనమే కదా, ఆహ్, వాళ్ళు జీవించి ఉన్నారు. ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ అనేది లో ఫ్రీక్వెన్సీకి వెళ్ళిపోయిందో, అప్పుడు వాళ్ళు కూడా భూగర్భం లోపలికి వెళ్ళి అక్కడ వాళ్ళ జీవనం కొనసాగించారని చెప్పి ఇక్కడ చెప్తున్నారన్నమాట. అయితే అది ఎలా జరిగింది? ఏంటి? అసలు భూమి లోపలికి వాళ్ళు వెళ్ళడానికి కారణం ఏంటి? ఈ బుక్కు ద్వారా మనకి అర్థమవుతది ఫ్రెండ్స్. ఈ భూమి మీద మనలాగే జీవించిన వారు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ భూమి మీద ఏర్పడినటువంటి సరికాని చర్యల వలన వీరంతా కొంతమంది భూమిలోకి వెళ్ళడం జరిగింది. అంటే సరికాని చర్యలు అంటే ఎప్పుడైతే ఈ సరికాని చీకటి శక్తుల వలన భూమి మీద, అంటే ఫ్రెండ్స్, యుద్ధాలు జరగడం కానీ, మనుషుల మధ్య ద్వంద్వత్వ భావం ఉండడం కానీ, అలా రాను రాను భూమి చాలా ఫ్రీక్వెన్సీకి అంటే థర్డ్ డైమెన్షన్‌లోకి రావడం జరిగింది. ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీకి చీకటి శక్తుల వలన ఎప్పుడైతే ఈ ఫ్రీక్వెన్సీ ఇదిగా మారిపోతూ ఉందో, హై ఫ్రీక్వెన్సీలో ఉన్న, అంటే ఆ ఫ్రీక్వెన్సీకి ఏకత్వ భావంతో ఉన్న వ్యక్తులందరూ కూడా ఆ భూమి లోపలికి వెళ్ళి అక్కడ నగరాలని, ఇళ్ళని నిర్మించుకొని ఇప్పటికీ జీవిస్తూనే ఉన్నారు ఫ్రెండ్స్. భూమిలోకి అయితే భూమి లోపల ఏమున్నది అనే ప్రశ్న మనందరికీ ఎప్పుడూ ఒక క్వెషన్ మార్క్. అసలా భూమిలో ఏముంది? ఖనిజాలు ఉన్నాయా? నీళ్లు ఉన్నాయా? రసాయనాలు ఉన్నాయా? బొగ్గు లేదా రకరకాల ఖనిజాలు ఉన్నాయా? డౌట్‌లయితే మనకెప్పుడు వస్తూనే ఉంటాయి. మరి ఎన్నో ప్రయోగాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే మన సైంటిస్టులు ఎంతవరకు కనుగొన్నారో ఏమో కానీ, ఇప్పుడు మనకి మాస్టర్స్ ఇస్తున్నటువంటి ఈ స్వె స్వచ్ఛమైన సత్యాన్ని మన టెలోస్ ది ఇన్నర్ ఎర్త్ ద్వారా మన పిరమిడ్ మాస్టర్ సృజన గారు తెలుగులోకి ట్రాన్స్‌లేట్ చేసి మనకు అందించినటువంటి ఈ అద్భుతమైన జ్ఞానం విని తీరాల్సిందే ఫ్రెండ్స్. ఈ సత్యం మనమందరం ప్రస్తుతం తెలుసుకోవాల్సిన సమయం అయితే వచ్చేసింది. అంటే ఈ బుక్కుని యాక్చువల్‌గా 'ద ఇన్నర్' అనే బుక్కు ఇంగ్లీష్‌లో ఉన్న దానిని మన పిరమిడ్ మాస్టర్ అయిన సృజన గారు ఈ యొక్క జ్ఞానాన్ని తెలుగులోకి తీసుకురావడం జరిగింది ఫ్రెండ్స్. అయితే ఆ జ్ఞానాన్ని ఖచ్చితంగా అందరూ వినాల్సిందే. ఆ సమయం కూడా వచ్చిందని చెప్పి చెప్తున్నారు మనకి. భూమి లోపల 120కి పైగా నగరాలు ఉన్నాయి. వీటిని మనం అగార్థా నెట్వర్క్ అంటాము. ఇందులో టెలోస్ అనే ఒక నగరం, ఆ నగరానికి ప్రధాన పూజారి ఉన్నటువంటి లార్డ్ అడమా గారు అయిన వయసు దాదాపు 600 సంవత్సరాలు ఉంటుంది. అంటే ఫ్రెండ్స్, అక్కడ మనకి కూడా ఒక్కొక్క రాష్ట్రానికి ఎలా అయితే ఉంటారో వాళ్ళకి ఆ లోకంలో టెలోస్ అనే నగరంలో అడమా గారు పూజారి, అంటే ఆయన ఈ జ్ఞానాన్ని అందించడం జరిగింది ఫ్రెండ్స్. మనకు అందించిన అద్భుతమైన సమాచారాన్ని అందుకుంటూ ఆ దివ్యలోకాలలో మనం సందర్శించుకుంటూ మాస్టర్స్, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఈ భూమి మీద కూడా అంత అద్భుతమైన దివ్యలోకాలు ఏర్పడబోతున్నాయి. అంటే ఫ్రెండ్స్, ఇదంతా కూడా మాస్టర్స్ యొక్క డిజైన్. అంటే ఎప్పుడు ఎక్కడ ఏ జ్ఞానం ఏ సమయంలో తీసుకురావాలన్న విషయాన్ని మనకి మాస్టర్స్ ముందుగానే ప్లానింగ్ ప్రకారం ఇది
ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అంటే ఫ్రెండ్స్ మనం మన కళ్ళ ముందే జరిగిన సత్యాన్ని మనం గ్రహిద్దాం ఫ్రెండ్స్. ఒక 20 సంవత్సరాల క్రితం మనకు మెడిటేషన్ అన్న పదమే తెలియదు. ఆ, అంటే పత్రిజీ మాస్టర్ వచ్చిన తర్వాత ఈ యొక్క ధ్యానాన్ని చాలా అద్భుతంగా అందరికీ ఈజీగా స్ప్రెడ్ చేయడం కానీ సత్యాన్ని త్వరగా ఏ విధంగా అయితే మనం గ్రహించగలమో ఆ విధంగా తీసుకురావడం జరిగింది. అలానే మరింత ఎక్కువగా ఎప్పుడు స్ప్రెడ్ అయింది? కోవిడ్. కోవిడ్‌కి ముందు ఇంత మనకు ఫ్రీక్వెన్సీగా క్లాసులు ఉండటం గానీ, జూమ్ సెషన్స్ ఉండటం కానీ, యూట్యూబ్‌లో ఇన్ని వీడియోస్ ఉండటం అనేది అందుబాటులో లేదు ఫ్రెండ్స్. అంటే ఎప్పుడైతే ఈ కోవిడ్ రావడం కూడా ఈ మార్పు అంటే అజ్ఞానంతో ఉన్న వాళ్ళందరికీ కూడా మేల్కొల్పునే విధంగా ఈ కోవిడ్ రావడం అనేది జరిగింది. కోవిడ్ తర్వాత చాలామంది కూడా మెడిటేషన్‌లోకి రావడం జరిగింది ఫ్రెండ్స్. వచ్చిన తర్వాతే చాలామంది కూడా అంటే ఇది కాదు జీవితం. అంటే మనం పుట్టడం, మరణించడం కాదు. మనకంటూ ఒకటి ఉంది. అంటే ఈ ఆత్మ పాఠాలు నేర్చుకోవడానికి వచ్చింది. ఇక్కడ ఏదైతే మన ద్వారా వర్క్ చేయాలో అన్నది గ్రహించి ఎవరి యొక్క డిజైన్ ప్రకారం వాళ్ళు ఆహ్, వారి పనుల్ని అంటే వారి యొక్క కార్యక్రమాలు ఏదైతే చేయాలో ఇప్పుడు నా డిజైన్ ఏదైతే ఉందో అది నేను తెలుసుకున్నప్పుడు ఆ వర్కే చేస్తాను ఫ్రెండ్స్. అలానే చాలామంది వాళ్ళ డిజైన్ ప్రకారం తెలుసుకున్న వర్క్‌ని చేయడం ఆహ్, మొదలుపెట్టారు ఫ్రెండ్స్. ఇదంతా కూడా మాస్టర్స్ యొక్క ప్రణాళిక. అంటే ఎప్పుడు ఏది ఎలా జరగాలి అన్నది వాళ్ళ ప్రణాళిక ప్రకారమే జరుగుతూ ఉంది. అలానే రాబోయే అంటే ఈ భూమి మీద ఈ భూమి ఎప్పుడైతే ఫిఫ్త్ డైమెన్షన్‌కి ఫ్రీక్వెన్సీగా వస్తదో రాబో ఆ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా రాబోయే రోజులు ఎలా ఉంటాయో ఆ జ్ఞానాన్ని ఈ పుస్తకం ద్వారా అందించడం జరిగింది ఫ్రెండ్స్. కాబట్టి మనం కూడా ఇకపై అంత అద్భుతంగా జీవించబోతున్నాం కాబట్టి, ఇంత అద్భుతమైన జ్ఞానాన్ని మన దాకా చేర్చి ఇచ్చినటువంటి బ్రహ్మర్షి పితామహ శ్రీ సుభాష్ పత్రిజీ గారికి, మహావతార్ బాబాజీ గారికి, లార్డ్ అడమా గారికి, మన సృష్టికర్త అయినటువంటి భగవంతునికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియచేసుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని పత్రిజీ మాస్టర్ వచ్చిన తర్వాతే మనకి అన్నీ కూడా అందుబాటులో పుస్తకాల ద్వారా కానీ, ఆడియో రూపంలో కానీ రావడం జరిగింది ఫ్రెండ్స్. దీనికి ముందు అంటే మహా అవతార్ బాబాజీ ఎప్పుడైతే వాళ్ళకి ప్రతిదీ కూడా ప్రణాళిక ప్రకారం జరుగుతుంది కాబట్టి, మహా అవతార్ బాబాజీ ఎప్పటినుంచో కూడా ఈ యొక్క ప్రాసెస్ అనేది వారి ద్వారా కూడా జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. అలానే ఇక్కడ లార్డ్ అడమా గారు మనకేం చెప్తున్నారంటే టెలోస్ ప్రజలు మనకి కృతజ్ఞత తెలియచేస్తున్నారు. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి మనం కొన్ని సంవత్సరాల తర్వాత ఫ్రెండ్స్‌ని కలుసుకున్నప్పుడు ఎంత ఆనందంగా మనకి వెల్కమ్ చెప్పడం గాని, చేయడం గాని చేస్తారో, అలానే టెలోస్ నగర ప్రజలు మనకి అంతే ఆనందంతో వాళ్ళు వారి యొక్క వెల్కమ్‌ని మనకి తెలియచేస్తున్నారు. టెలోస్ ప్రజలమైన మేము మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. మిత్రులారా, మీ అందరినీ ఇన్ని సంవత్సరాల తర్వాత కలుసుకోవడం నిజంగా మాకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఏంటి మేము ఎవరని ఆలోచిస్తున్నారా? మీకంటే ముందు భూమి మీద జన్మ తీసుకొని ఒకానొక భయంకర యుద్ధం కారణంగా భూమి లోపలికి వెళ్ళి అక్కడ నివాసం ఏర్పాటు చేసుకొని జీవిస్తున్న మీ ముందు తరం వాళ్ళం. అంటే వాళ్ళు కూడా ఈ భూమి మీద ఉన్నవాళ్ళే. ఈ భూమి మీద ఎప్పుడైతే యుద్ధం జరిగిందో, ఆ సరికాని పరిస్థితుల వల్ల వాళ్ళు లోపలికి వెళ్ళి వాళ్ళ యొక్క జీవన విధానాన్ని కొనసాగిస్తున్నారు అని మళ్ళీ మనకి ఇక్కడ చెప్తున్నారు ఫ్రెండ్స్. మీకు తరం వాళ్ళమని మేము మీకు సంతోషంగా తెలియచేసుకుంటున్నాము. మిత్రులారా, మేము ఎవరో మీరు తెలుసుకోవాల్సిన సమయం వచ్చేసింది. మా గురించే కాదు, మీ గురించి మీరు ఎవరో తెలుసుకోవాల్సిన సమయం ఇది. మనమందరం కలుసుకోవాల్సిన సమయం ఆసన్నమైనది. అంటే ఫ్రెండ్స్, వారి యొక్క ఫ్రీక్వెన్సీలో వారికున్న ఆహ్, జ్ఞానాన్ని కానీ, టెక్నాలజీ కానీ వాళ్ళు అందించడానికి సిద్ధంగా ఉన్నా కానీ, మనం ఈ భూమి మీద ఉండి, ఈ ఫ్రీక్వెన్సీలో ఉండి, మనం ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే స్థితిలో లేము ఫ్రెండ్స్. కానీ ఆ సమయం అనేది ఇప్పుడు వచ్చింది. ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకునే సమయం వచ్చింది. అదే విధంగా వారు అందించే
జ్ఞానం కానీ టెక్నాలజీ కానీ ఈ భూమి మీద ఇప్పుడు ఈ ఫ్రీక్వెన్సీకి మారబోతుంది కాబట్టి ఆ జ్ఞానాన్ని తెలుసుకునే సమయం కూడా వచ్చిందని చెప్తున్నారు. మీరు ఏమాత్రం ఊహించిన విషయం ఏమిటంటే, మీరు మా సందేశాలు వినడానికి కొన్ని సంవత్సరాలుగా వేచి ఉన్నారు. ఇప్పుడు మీ ఫ్రీక్వెన్సీ పెరిగింది. విషయాలను అర్థం చేసుకునే స్థితిలో ఇప్పుడు మీరు ఉన్నారు కాబట్టి, ఇప్పుడు మీకు ఇవన్నీ తెలియచేయబడుతున్నాయి. అంటే చెప్పుకున్నాం కదా ఫ్రెండ్స్. మనం ఏ జ్ఞానాన్ని అంటే మనకు అర్థం కానప్పుడు ఆ జ్ఞానాన్ని చెప్తే మనం అర్థం చేసుకోలేం ఫ్రెండ్స్. ఇప్పుడు భూమి యొక్క ఫ్రీక్వెన్సీ కూడా దివ్యత్వం వైపుకు ఆహ్, అది ఫ్రీక్వెన్సీ మారుతుంది కాబట్టి, మనం కూడా ఆ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా మారుతున్నాం కాబట్టి, ఏది సత్యము, ఏది ఆహ్, అసత్యమో గ్రహించి మనం ఏకత్వ భావంతో ఉండడానికి ఆహ్, అంటే ప్రతి ఒక్కరిలో కూడా ప్రేమ తత్వాన్ని చూడడం, ప్రతి దాన్ని అంగీకరించడం ఎప్పుడైతే మనం నేర్చుకుంటూ ఆచరణలో పెడుతున్నామో, అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ జ్ఞానం అర్థమవుతుందని చెప్తున్నారు ఫ్రెండ్స్. మేము మిమ్మల్ని చాలా కాలంగా పిలుస్తున్నాము. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా పరిచయం. ఒక సెకండ్ ఫ్రెండ్స్. మేము మిమ్మల్ని చాలా కాలంగా పిలుస్తున్నాము. ఇప్పుడు ఈ పుస్తకం ద్వారా ప్రపంచం మరియు మీరు మా మాటల్ని వింటున్నారు. ఈ పుస్తకాన్ని చదువుతున్నప్పుడు మీరు హై ఫ్రీక్వెన్సీని అనుభూతి చెందుతారు. ఎందుకంటే ఒక్క సెకండ్ ఫ్రెండ్స్. యాహ్! సారీ ఫ్రెండ్స్. మీరు హై ఫ్రీక్వెన్సీని అనుభూతి చెందుతారు. ఎందుకంటే ఇందులో పంచుకున్న విషయాలలో ప్రపంచాన్ని మార్చే శక్తి ఉంది. ఇందులో చెప్పబడిన విషయాలు భూమి ఉపరితలంపై మార్పుని వేగవంతం చేయడం ద్వారా ప్రజలు మరొక్కసారి వారి దైవిక స్వీయ మరియు అంతర్గత మార్గదర్శకత్వం యొక్క మూలాలకి అనుసంధానించబడతాయి. అంటే ఈ ఫ్రీక్వెన్సీ దైవత్వంగా మారడానికి ఏ ఫ్రీక్వెన్సీకైతే ఉన్నాయో, దానికి సంబంధించింది ఆ ఫ్రీక్వెన్సీ అంటే మనలో ఉన్న దైవత్వాన్ని మరింత ఉత్తేజించేసే విధంగా అనుసంధానించబడతాయని చెప్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఈ పుస్తకంలోని పేజీలు చదువుతున్నప్పుడు మరియు వింటున్నప్పుడు మాతో పాటు భూమి లోపల ప్రపంచంలోకి వెళ్ళేందుకు మీ హృదయం సిద్ధంగా ఉంటుంది. భూమి లోపలి ప్రపంచం గురించిన విషయాలను చదువుతున్నప్పుడు మీరు ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలోకి అడుగుపెడుతున్న అనుభూతి పొందుతారు. ఈ పుస్తకం మీకు ఎలా ఉపయోగపడుతుంది అంటే, ఎలాగైతే మీ ముందు తరం వాళ్ళం టెలోస్ నగర్ ప్రజలమైన మేము భూమి లోపలికి వెళ్ళి టెలోస్ అనే అద్భుతమైన నగరాన్ని నిర్మించుకుని ఆనందంగా జీవిస్తున్నామో తెలియచేస్తుంది. అంటే వారి యొక్క జీవన విధానం ఎలా ఉందో టెలోస్ నగరంలో ఇక నుండి మన భూమి మీద ఏర్పడబోయే నూతనమైన ఏదైతే రూపొందించబడు రూపొందించబడుతున్నాయో అదే విధంగా రాబోయే కాలంలో జీవన విధానం ఇలానే ఉంటుందని చెప్తున్నారు. అందుకని మీకు ఈ విషయాలని తెలియచేస్తున్నామని చెప్తున్నారు మనకి. భూమి అసెన్షన్‌లో భాగంగా భూమి 5వ పరిధిలోకి ప్రవేశించాక భూమి మీద జనం ఎంత ఉన్నతమైన టెక్నాలజీ కలిగి, ఎంత జ్ఞానంతో ఆనందంగా, హాయిగా జీవిస్తారు అన్న దానికి ఉదాహరణ టెలోస్ నగరం తెలియజేయబడుతుంది. అంటే ఫ్రెండ్స్ మన ఫ్రీక్వెన్సీ ఫిఫ్త్ డైమెన్షన్‌కి ఎప్పుడైతే వస్తుందో మనం కూడా అంటే ఈ భూమి మీద ఉన్న మానవులు కానీ, పక్షులు గానీ, జంతువులు కానీ, నదులు కానీ, సెలయేళ్ళు కానీ ప్రతిదీ కూడా ఓకే. ప్రతిదీ కూడా అద్భుతంగా అంటే ఫ్రెండ్స్ ఈ బుక్ మొత్తం చదివిన తర్వాత నాకు చాలా
అద్భుతంగా అనిపించింది ఫ్రెండ్స్. అంటే మనకి పత్రిజీ మాస్టరు ప్రతి ఒక్కరిని అంటే ప్రతి జీ జీవరాశిలో కూడా పరమాత్మ తత్వం ఉందని ఎందుకు చెప్పారంటే, ప్రతి జీవి కూడా అంటే మానవ జాతి కానీ, పక్షి జాతి గాని, జంతు జాతి గాని, వృక్ష జాతి గాని ప్రతిదీ కూడా ఆ తత్వంతో ఉన్నప్పుడు ప్రతిదీ కూడా రెస్పాండ్ అవుతుంది ఫ్రెండ్స్. ఆ లోకంలో టెలోస్ అనే నగరంలో ఒక పక్షితో మాట్లాడాలంటే ఆ యొక్క టెలిపతితో మాట్లాడడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ భూమి మీద ఫిఫ్త్ డైమెన్షన్ అంటే ఆ ఫ్రీక్వెన్సీకి వచ్చినప్పుడు మనం కూడా ఆ స్థితిలో ఉంటేనే ఆ ఫ్రీక్వెన్సీలో ఉంటే మాత్రమే ఉండగలుగుతాం ఫ్రెండ్స్. అందుకనే భూమి అసెన్షన్ జరగడము అని అంటే మనలో ద్వంద్వత్వ భావం ఉంటే కనుక అంటే సరికాని ఆలోచనతో సరికాని భావాలతో ఆ, ఉండాలి అంటే ఆ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా మనం ఉండలేం ఫ్రెండ్స్. అదే ఇక్కడ చెప్తున్నారు. అందుకే మనల్ని ఆ, ఇప్పుడు ధ్యానం చేస్తున్నాము అని అంటే జ్ఞానం వింటున్నాము అంటే అవి ఆచరణలో పెట్టాలి ఫ్రెండ్స్. అందుకనే మనకి వంశీకరణ మాస్టర్ మనందరికీ తెలుసు ఆత్మస్థితి చెక్ చేసుకోవడం అంటే అంటే మనలో ఉన్న స్థితి ఎప్పుడూ కూడా ప్రేమ తత్వాలతో అంటే మనలో ఉన్న అషడ్వర్గాలు ఎలా ఉన్నాయి ఏంటి అన్న తత్వంతో ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఒక పసిపిల్లవాడు మనస్తత్వం ఎలా ఉంటుంది ఫ్రెండ్స్? వాళ్ళ వాళ్ళ యొక్క ప్రేమతత్వం కానీ ఒకళ్ళ మీద ఒక అంటే చూడండి పేరెంట్స్ మీద ఒకలాగా ఫ్రెండ్స్ మీద ఒకలాగా అలా చూపించరు పసిపిల్లలు. వాళ్ళకి ఎవరిని చూసినా కానీ ఒకే విధమైన ప్రేమతత్వం ఉంటుంది. కోపం కానీ ద్వేషం కానీ అలా ఉండదు. అంటే మన ఆత్మస్థితి కూడా అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా మారగలుగుతాము. అలా ఉన్నప్పుడు మాత్రమే ఆ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఉంటే మాత్రమే మనం ఈ శరీరంతో ఉండగలమని చెప్పి దీనిలో చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ బుక్ ద్వారా మనకి అందిస్తున్నారు. ఉదాహరణగా టెలోస్ నగరం తెలియచేయబడుతుంది. మన ప్రాచీన మూలాలను వెతికే వారికి ఈ పుస్తకం తప్పనిసరి. ద్వంద్వత్వం మరియు అసమ్మతి యొక్క పాత్ర నమూనాను వదిలిపెట్టి అందరి కోసం ప్రేమ మరియు నిజమైన సోదర భావాల వైపు మళ్ళినప్పుడు ఉపరితలంపై మన కోసం ఎదురు చూస్తున్నప్పుడు గొప్ప అవకాశాలు మరియు అద్భుతాలు ఈ పుస్తకం మీ మనసు మరియు హృదయాన్ని తెరుస్తుంది. ఇక్కడ అదే చెప్తున్నారు ఫ్రెండ్స్. అంటే ద్వంద్వత్వ భావం నాది నేను అంటే మనం చూడండి ఇప్పుడు ఒక సపోజ్ ఒక క్లాస్ చెప్పామండి ఆ క్లాసు బాగుందని పొగుడుతారు. లేదంటే ఆ క్లాసు నచ్చలేదానికి ఏమి రెస్పాండ్ అవ్వరు. అంటే నువ్వు దేనికి రెస్పాండ్ అవుతున్నావు నువ్వు అంటే నువ్వు నీ ద్వారా క్లాస్ చెప్పబడితే పొగడ్తకి నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? అంటే క్లాస్ బాగుందని చెప్తే ఎలా ఫీల్ అవుతున్నావు? బాగోకపోతే నువ్వు ఎలా చెప్తున్నావు? ఎలా ఫీల్ అవుతున్నావు? కానీ బాగున్నా బాగోపోయినా కానీ నీ ధర్మం ప్రకారం నీ ద్వారా అక్కడ జ్ఞానాన్ని అందించింది. ఏదైనా సరే అంటే బాగున్నా బాగోపోయినా కానీ నీ స్థితి అనేది ఎప్పుడూ కూడా ఒకే స్థితిలో ఉండాలి. అంటే మధ్య మార్గంగా ఉండాలి. అలాంటి తత్వాలు మనం అలవర్చుకోవాలి ఫ్రెండ్స్. అదే ఇక్కడ చెప్తున్నారు. ఎప్పుడైతే మనం ఆ స్థితిలో ఉంటామో మన హృదయం తెరుచుకుంటుంది. ఈ బుక్‌లో చెప్పేది కూడా ప్రతిదీ కూడా మనం అర్థం చేసుకోగలుగుతామని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. ఈ గ్రహం మీద మెరుగైన సులభమైన జీవితం కోసం ఈ పుస్తకం మనందరికీ అవసరం. మనం భూమి మధ్యలో శాంతి మరియు సౌభ్రతలతో జీవించే అధునాత నాగరికతల గురించి మనం తెలుసుకోవాలి. ఇన్నర్ ఎర్త్‌లో ఎన్నో భౌతిక నగరాలు ఉన్నాయి. సొంతంగా అంతర్గతంగా సూర్యుడిని కలిగి ఉంటుంది. సముద్రాలు, పర్వతాలు ఇప్పటికీ వాటి సహజమైన స్థితిలో ఉన్నాయి. స్పష్టమైన సంపన్న సమాజాన్ని మరియు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఉపరితలంపై ఏం అవసరమో టెలోస్ నగరం స్పష్టమైన అవగాహన అందిస్తుంది. అంటే రాబోయే మార్పుకి ఏ విధంగా ఇక్కడ కూడా అంటే ప్రకృతి కానీ పక్షులు కానీ ఆ, సెలయేళ్ళు కానీ అవన్నీ కూడా ఎలా ఉంటాయి అని చెప్పి ఆ టెలోస్ నగరం ద్వారా మనకి జ్ఞానాన్ని అందిస్తున్నారు ఫ్రెండ్స్. అంటే భూమి లోపలే ఇంత అద్భుతమైన లోకం ఉంది అంటే ప్రతి హైర్ డైమెన్షన్లో కూడా ప్రతి ఒక్క లోకంలో కూడా ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. ఇవన్నీ ఎలా ఉంటాయి? మ ప్రతి దానితో మమేకమై ఉంటాయి ఫ్రెండ్స్. అందుకనే మనకి
ఏ గురువు చెప్పినా, ఏ మాస్టర్ చెప్పినని ప్రతిదాన్ని యాక్సెప్ట్ చేయాలి, ప్రతిదాన్ని ప్రేమించగలగాలి. ఎందుకు అంటే ఆ ప్రతిదానితో మనం ఆ దైవత్వాన్ని చూస్తాం కాబట్టి. అన్నిటితో మనమే ఉన్నాం, మనలో మనలో కూడా ఆ పరమాత్మ తత్వమే ఉంది అని అది గ్రహించేయాలి అని అంటే ప్రతి ఒక్క దాంతో మనం మమేకమవుతూ అంగీకరిస్తూ ప్రేమతత్వాన్ని ఇవ్వగలగాలి ఫ్రెండ్స్. ఇన్నెరెత్తులో ఫ్రెండ్స్ మరియు ఇతర ఆధ్యాత్మిక అభివృద్ధి చెందిన నాగరికతలు ఉన్నాయి. వారి అడుగుజాడల్లో మిమ్మల్ని నడిపించడానికి మేము ఈ సమయంలో మీ ముందుకు వస్తున్నాము. అంటే ఆల్రెడీ నాకు తెలిసి ఆహ్, హ్మ్, లార్డ్ అడమా గారు ఈ భూమి మీద ఆస్ట్రల్‌గా ఉండి ఈ యొక్క మార్పుకి అనుగుణంగా మార్చడం జరుగుతుంది ఫ్రెండ్స్. ఈ భూమి మీద ఎక్కడైతే ఆ వర్క్ అనేది స్టార్ట్ చేయాలో లార్డ్ అడమా గారు ఆల్రెడీ ఇప్పుడు ప్రెజెంట్ ఈ భూమి మనం నివసిస్తున్న ప్రదేశాలలోనే ఉండి వారు చేయాల్సిన మార్పులు ఆస్ట్రల్‌గా చేయడం అనేది అది మొదలుపెట్టడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. భూమి లోపల నాగరికతలు అక్కడ వారి జీవన విధానం తెలుసుకోవడానికి చాలా అద్భుతం మరియు నమ్మశక్యం కాదని ప్రపంచంలోకి ప్రయాణించడానికి మేము మిమ్మల్ని హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాము. దయచేసి మా ఆహ్వానాన్ని స్వీకరించి మేము నివసించే రహస్య ప్రపంచంలోకి మాతో పాటు ప్రయాణించవలసిందిగా కోరుతున్నాము. ఈ ప్రయాణానికి సిద్ధం అవ్వండి మిత్రులారా. మీకు ఈ ప్రయాణాన్ని మీరు జీవించబోయే ముందు జీవితానికి ఉదాహరణగా భావించి మీ ఈ ప్రయాణాన్ని అద్భుతంగా అందంగా సాగనివ్వండి. టెలోస్ ప్రజలమైన మేము మిమ్మల్ని సంతోషంగా ఆహ్వానిస్తున్నాము. భూమి లోపలి ప్రపంచంలోకి మీ అందరికీ స్వాగతం. ఇన్నరెత్ భూమి లోపల ప్రపంచం. భూమి అనేది నిజానికి సముద్రాలు, పర్వతాలు, లోయలు, చెట్లు, ఖనిజాలు, నదులతో నిండిన ఒక మట్టి ముద్ద అని మనం అనుకుంటాం. కానీ భూమి అనేది ఎన్నో చైతన్య పరిధుల్ని తనలో నింపుకుని ఉన్న ఒక అద్భుతమైన గ్రహం. భూమి పైనే కాదు, భూమి లోపల కూడా ఒక ప్రపంచం ఉంది. ఎన్నో తలాలు ఉన్నాయి. భూమి మీద మనం నివసిస్తున్నప్పుడు భూమి బయట, లోపల ఏం జరుగుతుంది తెలుసుకోవాల్సి భూమి లోపల పదార్థంలో నిర్మించబడడం కూడా ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉంటుంది. అంటే భూమిలో పైన ఏముందో భూమి లోపల కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. భూమి లోపల ఒక ప్రపంచం ఉందని కొన్ని వందల వేల సంవత్సరాలుగా అక్కడ ప్రజలు నివసిస్తున్నారని, మనుషులు నివసించడానికి అనువైన వాతావరణం ఉందని, అక్కడ ప్రజలు ఆరోగ్యంగా నిత్య యవ్వనంతో జీవిస్తున్నారని చాలామందికి తెలియదు. అసలు భూమి లోపల ప్రపంచం ఏమిటి? అక్కడ మనుషులు నివసించడం ఏమిటి? ఇదంతా సాధ్యమా అని మనకు అనిపించవచ్చు. ఇదంతా నిజంగా నిజం. భూమి లోపల ఖాళీ ప్రదేశం కలిగి గాలి, వెలుతురు, సముద్రాలు, పర్వతాలు, లోయలు, నదులతో నిండి ఉంది. భూమి మాత్రమే కాదు, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి గ్రహం కూడా పైన పదార్థాలతో లోపల ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉంటుంది. అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఏం చెప్తున్నారంటే భూమికి లోపల ఉన్న నగరానికి ఒక ఖాళీ ప్రదేశం ఉంటది. కానీ లోపల నగరాలు మామూలుగా ఇప్పుడు మనకి ఈ భూమండలం మీద మనం ఏదైతే చూస్తున్నామో భూమి లోపల ఆ ఖాళీ ప్రదేశం మళ్ళీ లోపల కూడా ఇవన్నీ ఉంటాయి. కేవలం భూమి లోపలే కాదు, ప్రతి గ్రహంలో కూడా ఉంటాయి అని చెప్తున్నారు. అంటే ఫ్రెండ్స్ మనం మామూలుగా భౌతికంగా మనం బుక్స్ చదువుకునేటప్పుడు కూడా అంటే హిస్టరీ కానీ అలా కానీ చదువుకున్నప్పుడు మనకు కొన్ని వేల విశ్వాలు ఉన్నాయని, పాలపుంతలు ఉన్నాయని మనం చదువుకున్నాం ఫ్రెండ్స్. అంటే ఇప్పుడు ఈ మార్గంలోకి ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చినా కానీ మనకి పుస్తకాల రూపంలో కూడా ఆ జ్ఞానం అందించడం జరిగింది. కాకపోతే ఈ భౌతిక ప్రపంచంలో ఆ జ్ఞానాన్ని మనం భౌతికంగానే చూసాం. కానీ ఇప్పుడు జనరల్‌గా మనం చదువుకున్న పుస్తకాలు కూడా మనం ఇప్పుడు చదివితే అవి మనకి ఆధ్యాత్మిక కోణంలో అర్థమవుతాయి ఫ్రెండ్స్. అంటే ఎప్పటికప్పుడు మాస్టర్స్ ఏదో ఒక విధంగా మనల్ని జ్ఞానం వైపు తిప్పడానికి ఏదో ఒక విధంగా జ్ఞానాన్ని అందిస్తూనే ఉన్నారు. కానీ దాన్ని గ్రహించలేని స్థితిలో అప్పుడున్నాం ఫ్రెండ్స్. అందుకని
ఇక్కడ మనకి చెప్తున్నారు. ప్రతి గ్రహంలో కూడా పైన పదార్థంలో లోపల ఖాళీ ప్రదేశాన్ని కలిగి ఉంటుంది. మనం ఎవరైతే గ్రహాంతర వాసులని పిలుచుకుంటున్నామో, వాళ్ళందరూ కూడా వివిధ సౌర కుటుంబాల్లోని అన్ని గ్రహాల్లోనూ నివసిస్తున్నారు. ఈ విషయంలో ఎన్నో కోట్ల గ్యాలక్సీలు ఉన్నాయి. అందులో ఎన్నో సౌర కుటుంబాలు ఉన్నాయి. మనం నివసిస్తున్న సౌర కుటుంబం ఉన్న గ్యాలక్సీని మిల్కీ వే గ్యాలక్సీ అంటారు. అంటే మనం ఏదైతే నివసిస్తున్నామో ఈ గ్యాలక్సీని మిల్కీ వే గ్యాలక్సీ అంటారట. దీన్నే పాలపుంత గ్యాలక్సీ అని కూడా అంటారు. ఈ పాలపుంత గ్యాలక్సీలో మొత్తం 12 సెక్టార్లు ఉన్నాయి. మనం నివసిస్తున్న సౌర కుటుంబం 9వ సెక్టార్‌లో ఉంది. అంటే ఈ గ్యాలక్సీలో మొత్తం 12 సెక్టార్లు ఉన్నాయంట ఫ్రెండ్స్. మనం నివసిస్తుంది 9వ సెక్టార్‌లో నివసిస్తున్నామని చెప్పి చెప్తున్నారు. ఇదే 9వ సెక్టార్‌లోని కొన్ని వందల వేల సౌర కుటుంబాలు ఉన్నాయి. ఫ్రెండ్స్ అంటే ఒక్క సెక్టార్‌లోనే కొన్ని కొన్ని వందల వేల సౌర కుటుంబాలు ఉన్నాయంటే, మరి ఈ విశ్వంలో ఎన్ని లోకాలు ఉన్నాయి? ఎన్ని గ్రహాలున్నాయి? ఎన్ని వేల సౌర కుటుంబాలు ఉంటాయి? ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్. అంటే మ ఇదంతా కూడా వాస్తవము. ఇది నిజము అని మనకి ఈ బుక్ ద్వారా క్లియర్‌గా చెప్తున్నారు ఫ్రెండ్స్. పాలపుంత గ్యాలక్సీని పరిపాలించడానికి ఏక వ్యవస్థ ఉంది. దీన్నే గ్యాలటిక్ కమాండ్ అంటారు. ఈ కమాండ్ కింద కొన్ని మిలియన్ల స్పేస్ షిప్స్ ఉన్నాయి. అంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి జనరల్‌గా మనకి వంశీకరణ మాస్టర్ వీడియోసు దాదాపు నాకు తెలిసి అందరూ ఇనే ఉంటారు. మాస్టర్ వీడియోలో నేనైతే విన్నాను ఫ్రెండ్స్. మనకి ఇక్కడ భారతదేశంలో కానీ అంటే ఎక్కడ కూడా ప్రతి చోట కూడా ఒక ప్రభుత్వం ఉంటది. ఆ ప్రభుత్వం కింద పరిపాలన చేయడం అనేది ఉంటుంది. అలానే విశ్వాల్లో కూడా ప్రభుత్వం ఉంటది. ఆ ప్రభుత్వం అంటే ఈ ఎనర్జీస్ కాస్మిక్ ఎనర్జీస్ కానీ, ఇవి కానీ ప్రతిదీ కూడా ఎప్పుడు ఎలా రిలీజ్ అయితే వాళ్ళకి సమావేశాలు జరగడం ఇవన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. అలానే ఈ భూమి మీద ఇప్పుడు మార్పు సంభవిస్తుంది. అంటే ఈ మార్పు జరుగుతుందంటే, ఈ యొక్క ప్రణాళికలు ఎప్పటినుంచో వేయడం జరిగింది ఫ్రెండ్స్. కానీ ఎప్పుడు ఏ సమయంలో, ఏ టైంలో ఆ ప్రణాళికని ఎవరి ద్వారా చేయించాలో అది మాస్టర్స్ యొక్క డిజైన్‌తో జరుగుతూనే ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే మనకి చూడండి మన ద్వారా చేయించే వర్క్ అంటే ఈ భూమి మీద వర్క్ జరగాలి అంటే, ఈ భౌతిక శరీరం అనేది ఎంతో అవసరం ఫ్రెండ్స్. అందుకని ఈ భౌతిక శరీరంలో ఎవరైతే ఆధ్యాత్మిక స్థితిలో ఉన్నారో, ఎవరైతే ప్యూరిటీగా ఉన్నారో, వారి ద్వారా వర్క్ చేయించడం అనేది జరుగుతుంది ఫ్రెండ్స్. అందుకనే మనకి గురువులు కానీ, మాస్టర్స్ కానీ ఏం చెప్తారంటే, మన ద్వారా చేయించబడుతుంది. అంటే మనమేమీ చేయట్లేదు. ఆ విశ్వ కళ్యాణంలో మనల్ని కూడా పాత్రధారులు చేయడం జరిగింది ఫ్రెండ్స్. అంతేకాని మన ద్వారా ఏమీ జరగట్లేదు. ఏదైతే జరుగుతుందో దానిలో మనల్ని కూడా భాగస్వాములను చేశారు అంతే. ఈ కమాండ్ కింద కొన్ని మిలియన్ల స్పేస్ షిప్స్ ఉన్నాయి. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉందని మనకు తెలుసు. అలాగే ప్రతి గ్రహం కూడా వాటి చుట్టూ అవి స్పైరల్‌గా తిరుగుతూ ఉంటాయి. ఇలా స్పైరల్‌గా తిరగడం వలన ప్రతి గ్రహం కూడా స్పైరల్ షేప్‌లోనే ఉంటుంది. అంటే మనం జనరల్‌గా ఏమనుకుంటాము? భూగ్రహం అనేది మనకి గ్రహాలనేది రౌండ్‌గా ఉన్నాయని చెప్తున్నారు కదా! అలా ఉండవు. స్పైరల్‌గా ఉంటాయి అని చెప్పి చెప్తున్నారు. ఏ గ్రహం కూడా వృత్తాకారంలో ఉండదు. భూమి కూడా స్పైరల్‌గానే ఉంది. నిజానికి ఏ గ్రహం కూడా సూర్యుని చుట్టూ తిరగడం లేదు. వాటి చుట్టూ అవి తిరగడం వలన మనకు అలా సూర్యుని చుట్టూ తిరుగుతున్నట్లు కనిపిస్తుంది. సూర్యుడు కూడా తన చుట్టూ తాను తిరుగుతున్నాడు. అసలు సూర్యుడు వేడిగానే ఉండడు. మనకేంటి ఫ్రెండ్స్, మనకు తెలిసినంత వరకి సూర్యుడంటే వేడిగా ఉంటాడు. అక్కడికి వెళ్తే మనకి ఆ వేడిని తట్టుకోలేము అని చెప్తున్నారు. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే అది కాదు. సూర్యుడు వేడిగానే ఉండడని చెప్పి చెప్తున్నారు. సూర్యుడు చాలా చల్లగా ఉంటాడు. అక్కడ కూడా మనుషులు నివసిస్తున్నారు. భూమి మీద నివసించిన చాలా వంశాలు వాళ్ళు అక్కడ ఉన్నారు. అంటే ఈ భూమి మీద నివసించిన వాళ్ళు
సూర్యుని అంటే ఆ గ్రహం మీద కూడా మనుషులు నివసిస్తున్నారని చెప్పి చెప్తున్నారు ఫ్రెండ్స్. సూర్యునికి కూడా నార్త్ సౌత్ పోల్ ఉన్నాయి. సూర్యుడు మధ్యలో నివసించే ప్రజలు అక్కడ లభ్యమయ్యే ఎన్నో విభిన్నత కలిగి రంగురంగుల రాళ్లతో నివాసాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అవి మెరుస్తూ ఎంతో అందాన్ని కలిగి ఉంటాయి. అక్కడ ప్రజలు ఆహారం కోసం వ్యవసాయం చేస్తారు. సూర్యుడి యొక్క గొప్ప ప్రేమ మరియు కాంతితో అక్కడ నివసించే అవకాశం అక్కడ ప్రజలు పొందుతారు. భూగ్రహం పైన క్రింద ఉండే నార్త్ సౌత్ పోల్ దగ్గర 2 పెద్ద హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నుండే భూమి లోపలికి గాలి కానీ, వెలుతురు కానీ వెళ్తుంది. ఈ హోల్స్‌నే భూమి లోపలికి వెళ్ళడానికి ప్రధాన ద్వారాలని చెప్పుకోవచ్చు. అంటే ఫ్రెండ్స్, ఇవి అంటే మనమేమనుకుంటున్నాము, ఒక భూమి మాత్రమే ఉంది. సూర్యుడున్నాడు, చంద్రుడున్నారు అని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ ఇవేమీ నిజం కాదు. ఎన్నో సూర్యులున్నాయి, ఎన్నో చంద్రులున్నాయి. అంటే సూర్యుడిలో కూడా మనకేంటి, చంద్రమండలం చల్లగా ఉంటుందని చెప్పి మనం అనుకుంటున్నాం. కానీ సూర్యమండలంలో కూడా ప్రజలు జీవిస్తున్నారు అని అంటే ఇంకేం చెప్తున్నారు? భూమండలం ఇక్కడ భూమి మీద నివసించిన వాళ్ళే ఆ లోకంలో ఉన్నారు. అంటే ఫ్రెండ్స్, మనము ఈ భూమి మీదకి వచ్చాము అని అంటే దాని అర్థం ఏంటంటే, అందుకనే పత్రిజ మాస్టరు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మన అందరం దేవుళ్ళం, మనమేమి శరీరం కాదు, దేవుళ్ళం. పై గ్రహాల నుంచి మనం ఇక్కడికి నేర్చుకోవడానికి వచ్చాము. ఏం నేర్చుకోవడానికి వచ్చాము? లెసన్స్ నేర్చుకోవడానికి వచ్చాము. అంటే పైన కూడా మన లోకాలు ఉంటాయి, అక్కడ కూడా ఇల్లు ఉంటాయి, మన బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. ఈ భూమి మీద ఎలా అయితే సహజంగా ఉన్నాయో అన్ని లోకాల్లో కూడా అన్నీ ఉంటాయి. అంటే ఇక్కడ అందుకనే చూడండి, వంశీకరణ మాస్టర్ కూడా నేనైతే విన్నాను ఫ్రెండ్స్, మాస్టర్ కూడా చాలాసార్లు చెప్పారు, భూమండలంలో ఏదైతే ధర్మం ఉందో విశ్వంలో కూడా అదే ధర్మం ఉంది. ప్రకృతి నియమాలు ఏవైతే ఉన్నాయో అవే ఉన్నాయి. ఒక భారతదేశంలో ఉన్న ప్రభుత్వ రూల్స్ విశ్వంలో ఏవైతే రూల్స్ ఉన్నాయో మన భారతదేశంలో ప్రభుత్వంలో ఉన్న రూల్స్ అవే ఉన్నాయి అని మనకు చెప్తూ మనకు ఎన్నోసార్లు చెప్పారు. నాకు ఈ బుక్ చదివినప్పుడు అసలు నాకు చాలా అద్భుతంగా ఎన్నో విషయాలు నేను తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఆ బుక్ని చదివిన జ్ఞానాన్ని మీకు పంచుకోవాలనిపించింది. అంటే ఈ బుక్ నేను చదివితే అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు, అర్థం చేసుకుపోవాలని ఉండొచ్చు. అంటే ఆ జ్ఞానాన్ని అందించే విధానంలో ఉంటుంది. నేను దాన్ని ఒక్కళ్ళు అర్థం చేసుకున్నా చాలు కదా అనుకున్నాను. అంటే నేను అర్థం చేసుకుంది ఏంటంటే ఫ్రెండ్స్, మనము ఏకత్వ భావంతో అంటే భూమి ఫ్రీక్వెన్సీ మారుతుంది అని అంటే దాని అర్థం ఏంటంటే ఆ ఫ్రీక్వెన్సీకి అనుగుణంగా ఈ శరీరంతో ఉండాలి అని అంటే మన ఆలోచన విధానం మార్చుకోవాలి. మనలో ద్వంద్వత్వ భావం అనేది ఉండకూడదు. మనలో ఉన్న అషడ్వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి సరికాని విధంగా ఈ తత్వాలతో ఉంటే ఈ భూమి మీద మనం జీవించలేము. అందుకనే మాస్టర్స్ అంటే పత్రిజీ మాస్టర్ కానీ, సదానంద యోగి మాస్టర్ కానీ, మహావతార బాబాజీ కానీ, ఇది ఎప్పటి నుంచో ప్రణాళిక ప్రకారం జరుగుతూ ఉంది. ఈ భూమి మీద ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని అందిస్తూ మార్పు తీసుకొద్దామని ఎన్నో ప్రయత్నాలు చేశారు. కానీ మనం అజ్ఞానంలో ఉండే మారడం లేదు కాబట్టి పత్రిజీ మాస్టర్ వచ్చి శ్వాస మీద ధ్యాస అని తెలియచేసి ముందు మాస్టర్ యొక్క సంకల్పాలు కూడా గమనించండి ఫ్రెండ్స్. ఫస్ట్ పూర్తి శాకాహారిగా మారాలి, ధ్యానిగా మారాలి, జ్ఞానిగా జ్ఞానిగా మరి ధ్యానిగా మరి పిరమిడ్ ఇవన్నీ ఏంటి, ఇవన్నీ కూడా అంటే అక్కడ ప్రతి దానితో కూడా మమేకం అవ్వాలని చెప్తున్నారు. అంటే నదుల్లో కానీ, పర్వతాల్లో కానీ, సెలయేళ్ళలో కానీ, జంతువులలో కానీ, క్రిమికీటకాల్లో కానీ, మానవ జాతిలో కానీ ఉన్నది మొత్తం కూడా ఏకత్వ భావంతో ఉన్నప్పుడు మాత్రమే ఈ భూమి దివ్యత్వంగా మారుతుంది. అలా ఉన్నవాళ్ళు మాత్రమే ఈ భూమి మీద ఉంటారు. అంటే ఆ తత్వాలతో లేని వాళ్ళు ఈ భూమి మీద ఉండాలన్నా కానీ ఆ శరీరం సహకరించదు. అందుకని మన మాస్టర్స్ అందరూ కూడా మనకి ఇంత బుజ్జగిచ్చి ఎందుకు చెప్తున్నారంటే మన తత్వాలు మార్చుకోవడానికి చెప్తున్నారు. అంటే మాంసాహారిగా ఉన్నవాడికి ద్వంద్వత్వ ఏకత్వ తత్వంలో ఉండమని చెప్పాలి అని అంటే ఉండలేడు కదా.
అసలు ప్రకృతి గురించి ఏమీ తెలియనప్పుడు, జంతువుల గురించి ప్రేమించడం తెలియనప్పుడు, ఈ శరీరంతో ద్వంద్వత్వ భావంతో ఉన్నప్పుడు అన్నిటినీ చేయలేడు కదా! అందుకుని ఏదైతే అంతకుముందు భూమి ఇలానే ఉండేది. దైవత్వంతోనే ఉండేది. కానీ సరికాని చీకటి శక్తుల వలన దీన్ని ఇలా మార్చడం జరిగింది ఫ్రెండ్స్. నేను తెలుసుకున్న జ్ఞానాన్ని మీతో పంచుకున్నాను. ఒకవేళ మీకు ఈ జ్ఞానం నుంచి ఏదైనా తెలిస్తే కనుక అద్భుతంగా ఈ యొక్క జ్ఞానాన్ని పంచుకోండి ఫ్రెండ్స్. మీరు విని ఉంటే ఇన్నెర్త్ బుక్ చదివి ఉంటే కనుక మీకైనా ఆ జ్ఞానం తెలుసు ఉంటే అద్భుతంగా పంచుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను తర్వాత టాపిక్ కంటిన్యూ చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. మరొక్కసారి వంశీకిరణ్ మాస్టర్కి, సుకన్య మాస్టర్కి, అలానే సద్గురు సుమం ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. మరొక్కసారి హృదయపూర్వకంగా ఇన్నెరత్తు నుంచి అడమగారు అందించిన అడమగారు అందించిన జ్ఞానానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మనల్ని ఇంత అద్భుతంగా ధ్యాన మార్గంలో, జ్ఞాన మార్గంలో నడిపించిన బ్రహ్మశ్రీ పత్రిజీ మాస్టర్కి, స్వర్ణమాలమ్మకు మరొక్కసారి మనందరం ఎన్ని వేల కోట్ల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే ఫ్రెండ్స్. నిజంగా అంత జ్ఞానాన్ని మనకు అందించి అంత అద్భుతంగా నేర్పించింది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.